జూలై 2వ తేదీ అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఏఐసీసీ అధినాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. దేశంలోని తొలిసారిగా జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన బండ్లపల్లి గ్రామంలో ఈ సభను నిర్వహిస్తామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం ఉందని వివరించారు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 7 మంది పనిచేసినప్పటికీ రాయలసీమ అభివృద్ధిని ముందుకు తీసుకోవడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమలో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని సూచించారు. నిరుద్యోగుల పరిస్థితి రాయలసీమలో భయంకరంగా ఉంది. కన్నీళ్ళు, ఆవేదన, కడుపు మంట చాలా వింటే చాలా బాధాకరంగా ఉంది. బిడ్డలు ఎంటెక్లు చదివారు, కంప్యూటర్లు చదివారు, బిఏలు ఎంఏలు చదివి ఇళ్లల్లో ఖాళీగా ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై కూడా 75 సంవత్సరాలు దాదాపుగా దాటేసింది. రాయలసీమ జిల్లాల నుంచి 7 ముఖ్యమంత్రులు వచ్చారు. దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించారు. దాదాపు 5 గంటల ప్రయాణంలో ఆ వైపు ఈ వైపు చూస్తూ వచ్చాను. రాయలసీమ మొత్తం నాకేమీ కనపడలేదు. మంచి రాళ్ళు కనపడ్డాయి, అక్కడక్కడ చింత చెట్లు కనపడ్డాయి. అనంతపూర్ జిల్లా నుంచి 6 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఏం చేశాడు అనంతపూర్కి 6 సంవత్సరాల్లోనంటే నాకైతే ఏం కనపడలేదు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమకు ఏమి చేశాడు అనంటే నాకైతే ఏమి కనపడటం లేదు. రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి మా జిల్లా నుంచే వచ్చాడు. 3 సంవత్సరాలు మాటలతోనే గడిపేశాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం దాదాపుగా 11 సంవత్సరాలు పరిపాలించారు. వారు ఏం చేశారు రాయలసీమకి? ఏమీ నాకు కనపడలేదు. ఆర్థికంగా బాగా ఎదిగారు రాయలసీమ జిల్లాల్లో ఈ 2 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు కుటుంబం, రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. అక్కడనే కర్నూలు జిల్లా నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు, సంజీవ్ రెడ్డి సంవత్సరాలు అయిపోయింది. మరి 40 సంవత్సరాల్లో 7 ముఖ్యమంత్రులు రాయలసీమకి ఏం చేశారు అని అంటే చెప్పుకునే దానికి ఏమీ కనపడటం లేదు. చాలా దారుణంగా ఉంది నిరుద్యోగుల పరిస్థితి. రాయలసీమ ముద్దు బిడ్డ, 7 ముఖ్యమంత్రులు చేయలేంది చేయగలిగినటువంటి బిడ్డ రాయలసీమలో పుట్టాడు. తాడిపత్రి పక్కన ఒక తండ్రి, పక్కనే అక్కడ రాజంపేటలో తల్లి. వీళ్ళకు పుట్టినటువంటి బిడ్డ మొన్న